అసలారా నేను నా నిజానికి ఇదంతా నా పాఠంలో భాగమే కాబట్టి పొద్దున ప్రస్తావన వచ్చిందని నేను చెప్పాను. నేను కూర్చొని మాట్లాడడానికి మీకు ఏమైనా అభ్యంతరమా? 4:30 గంట పాఠం చెప్పేవాడు నిలబడుకొని నేను అది ఇప్పుడు మోకాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు కూర్చుంటాను. 1897లో ఇప్పుడు మన పాఠం ఏమిటంటే తెలుగు సాహిత్య విమర్శ పుట్టుక. ఈ క్లాసులో పుట్టుకని చెప్తాను, కొంచెం దూరం చెప్తాను, మళ్ళీ రేపు చెప్తాను మిగతాది. 1897లో గురజాడ అప్పారావు తన డైరీలో ఒక మాట రాసుకున్నాడు. ఏమిటంటే, దెర్ ఈజ్ నో లిటరరీ క్రిటిసిజం ఇన్ ఇండియా. దెర్ ఈజ్ నో లిటరరీ క్రిటిసిజం ఇన్ ఇండియా. భారతదేశంలో సాహిత్య విమర్శ లేదు అని 1897లో రాసుకున్నాడు ఆయన. 2020 ప్రాంతంలో అసుర అనే ఆయన, అసుర అంటే అంబటి సురేంద్రరాజు ఆయన పేరు, సాహిత్య విమర్శ అవాంఛనీయము అన్నాడు. సాహిత్య విమర్శ అవాంఛనీయము, కోరదగినది కాదు, అది అవసరం లేదన్నాడు ఆయన. విమర్శే లేదు అన్న దశ నుంచి విమర్శ అవాంఛనీయం అనే దశ దాకా మనం ప్రయాణం చేసింది తెలుగు సాహిత్య విమర్శ. ఈ మధ్యలో అపారమైన తెలుగు సాహిత్య విమర్శ ఉంది. పొద్దున మనకు ఒక ప్రస్తావన వచ్చి ఏమిటంటే, నేను కూడా చెప్పాను, తెలుగు సాహిత్య విమర్శ ఎదుగుదల పట్ల, శాస్త్రీయత పట్ల, పరిపక్వత పట్ల అనుమానాలు, అసంతృప్తులు ఉన్నాయి అని. కొన్ని ఉదాహరణిస్తాను నేను. తెలుగులో సాహిత్య విమర్శ ఉన్నట్టా లేనట్టా అంటాడు ఒక కవి. తెలుగులో సాహిత్య విమర్శ ఉన్నట్టా లేనట్టా అని ఒకడు. తెలుగులో సాహిత్య విమర్శ చచ్చిపోయింది అని ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే అంతకుముందు బతుకునింది, ఇప్పుడు చచ్చిపోయిందని అర్థం అన్నమాట. తెలుగులో సాహిత్య విమర్శ ఇంటెన్సివ్ కేర్ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉందని ఒకడు అంటాడు. తెలుగులో సాహిత్య విమర్శ ఎదగలేదు అని ఒకడు మర్యాదగా మాట్లాడతాడు. ఇంకొకడు తెలుగు సాహిత్య విమర్శ శాస్త్రస్థాయికి ఎదగలేదు అని అంటాడు. ఇట్లాగా అప్పుడప్పుడు కొన్ని బాణాలు విసిరేస్తూ ఉంటారు. రచయితలే వాళ్ళు, విమర్శకులు కాదు. విమర్శకులలో కూడా అసంతృప్తి ఉంది. తెలుగు సాహిత్య విమర్శ పలచబడిపోతూ ఉన్నది అనే అసంతృప్తి విమర్శకుల్లో కూడా ఉంది. ఈ దెప్పి పొడుపులు, ఈ అసంతృప్తులు పొద్దున్న నేను చెప్పినట్టుగా అవి నిర్హేతుకాలు కాదు, సంపూర్ణ హేతుకాలు కాదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది తెలుగు సాహిత్య విమర్శ కంటే, మనం ఇప్పుడు ఈ ప్రశ్నలు ఉన్నాయే, ఉన్నట్ట లేనట్ట, చచ్చిపోయింది, ఐసీయూలో ఉంది లాంటి మాటలు విమర్శకే కాదు, కవిత్వానికి కూడా వేయచ్చు, కథానికకు వేయచ్చు, నవలకు వేయచ్చు, నాటకానికి కూడా వేయచ్చు. తెలుగులో నాటకం ఉన్నట్ట లేనట్ట అనొచ్చు మనం. తెలుగులో కవిత్వం ఐసీయూలో ఉంది అనొచ్చు. ఏం లాభం దానివల్ల? ఏం లాభం లేదు. తిట్టుకోవడమే, నువ్వు సొంట అంటే నువ్వు సొంట అనుకోవడం అన్నమాట. అది కాదు మనకు కావాల్సింది. అయితే ఈ అభిప్రాయాలు ఎందుకు కలిగాయి, తెలుగులో సాహిత్య విమర్శ పట్ల ఈ అసంతృప్తులు ఎందుకు కలిగినాయంటే, వస్తున్న సాహిత్య విమర్శ అంతా విమర్శ కాకపోవటం వలన అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా ఒక 5-6 లక్షల పేజీలు, ఇంకేమి 5-6 లక్షల పేజీలు విమర్శ వచ్చి ఉంటుంది. విమర్శ పేరుతో వచ్చిన 5-6 లక్షల పేజీలు విమర్శ కాదు. 15%, 20% మాత్రమే నిజమైన సాహిత్య విమర్శ. అలాగే కథలు కూడా అన్నమాట. 2.5 లక్షల కథలు వచ్చి ఉంటాయి ఇప్పుడు దాకా. ఇవన్నీ మాస్టర్ పీసులు కాదు. 10% లేదా 15% కథలే గొప్ప కథలు. నవలలైనా, నాటకాలైనా, కవిత్వమైనా అంతే. తెలుగులో సాహిత్య విమర్శలో జరిగిన కొన్ని లోపాలు ఏమిటంటే, ఆధునిక
పంక్తిలో దుప్పటి పరుచుకోవడానికి సంప్రదాయవాదులు వచ్చి దూరటం ఒక కారణం. నేను పొద్దున చెప్పాను, ఉద్యమం కాని దానిని ఉద్యమంగా చెప్పటం, అసలైన ఉద్యమాన్ని ఉద్యమం కాకుండా చెప్పటము గందరగోళం సృష్టించారు. ఈ సంప్రదాయవాదుల ప్రయత్నాల వల్ల చాలా కన్ఫ్యూషన్ తెలుగు సాహిత్య విమర్శలు. అంబేద్కర్ వాదులు కానీ, మార్క్సిస్టులు కానీ, ఇతర ఆధునికులు కానీ వాళ్ళ దారుల్లో వాళ్ళు విమర్శ రాసుకుంటూ ఉన్నారు. ఎందులోనూ ఇమడని వారు, అంబేద్కరీయులు కాని వాళ్ళు, మార్క్సిస్టులు కాని వాళ్ళు, ఆధునికులు కాని వాళ్ళు ఆధునిక వేషాల్లో వచ్చి దూరి శ్రీశ్రీ మీద వాళ్ళు రాస్తారు. శ్రీశ్రీని అలంకార శాస్త్రాల ప్రకారం విమర్శించాడు ఒకడు. ఇంత గ్రంథం రాశాడు శ్రీశ్రీ మీద. ఆ గ్రంథం రాసి శ్రీశ్రీకి పంపించినాడు. సార్, నా పిహెచ్డి పుస్తకం ఇది, మీరు మీ అభిప్రాయం చెప్పండి అంటే ఆయన కార్డు మొక్క రాశాడు. ఏమని? డియర్ డాక్టర్. పిహెచ్డి చేస్తే డాక్టర్ అంటారు కదా, పైన డియర్ డాక్టర్ అని రాసి కింద లాస్ట్లో ఎవరు పేషెంట్లే అని రాశాడు. ఇటువంటి వాళ్ళ వల్లనే సాహిత్య విమర్శ చచ్చిపోయింది, ఎదగలేదు, శాస్త్ర దృష్టికి అదే పోలేదు, ఐసీలో ఉందనే అభిప్రాయం కలిగిందనమాట. చీల్చి చెండాడ రాచమల్లి రామచంద్రారెడ్డి, అద్దేపల్లి రామ్మోహన్ రావు అని. శ్రీశ్రీకి ఆధునిక కవి అయితే నువ్వు ధ్వన్యలోకము, వక్రోక్తి జీవితం అప్లై చేస్తావా దానికి? అసలు మహాభారతానికే పనికి రాకుండా పోతున్నాయి ధ్వన్యలోకాలు, వక్రోక్తి జీవితాలు. అట్లాంటిది ఒక ఆధునిక కవికి తీసుకొచ్చింది, దాన్ని అప్లై చేస్తావని వాయించి పడేశాడు అన్నమాట. ఈ సంఘర్షణ వల్లనే సాహిత్య విమర్శలో తెలుగులో గందరగోళం ఏర్పడింది. మంచి కవిత్వం, ఒక 1000 కవితలు ఇప్పుడు ఇందాక పొద్దున చెప్తా, కొన్ని 3000 కథలు వస్తున్నాయి ఈ సంవత్సరంలో. అంటే 3000 కథల్లో నుంచి మంచి కథలు ఏరుకోవాలి మనం. వాసిరెడ్డి నవీను, పాపినేని శివశంకర్ సంపుటాలు వేస్తుంటారు. ఈ 3000 కథల్లోంచి వాళ్ళు 25 కథలు వేస్తారు. వడపోత పట్టుకోవాలన్నమాట. విమర్శ కూడా అంతే. 10,000 కవితలు వస్తుంటాయి. 10,000 కవితల్లోంచి ఒక 100 కవితలను మనం వడపోత పట్టుకోవాలి. విమర్శలో కూడా నేను 2009, 2011 విమర్శ రాసినప్పుడు మా ద్వానా శాస్త్రి ఒక మిత్రుడు ఉండేవాడు. రే చంద్ర, నీకు ఎక్కడ దొరికారా నీకు ఇవన్నీ? సంవత్సరంలో 500 వ్యాసాలు వస్తున్నాయన్నాడు ఆయన. ఒక సంవత్సరం 500 వ్యాసాలు వస్తున్నాయని. ఇప్పుడు ఇవి నెలకే వస్తాయి 500 వ్యాసాలు. వీటిని కూడా వడపోత పట్టుకోవాలి. ప్రతి వ్యాసం గొప్ప విశ్లేషణ కాదు, 1, 2, 3, 4 ఉంటాయన్నమాట. కాబట్టి మనం వడపోత పట్టుకోవాలి. పొద్దున్న చెప్పాను నేను, వెన్నేటి రామచంద్రరావు కడు నిష్ఠురపు పని అన్నాడని, తర్వాత త్రిపురనేని మధుసూదన్ రావు విమర్శ చాలా కష్టం రచన చేయడం కన్నాడని చెప్పుకున్నాం మనం. అయితే తెలుగు సాహిత్య విమర్శలో జరిగిన కొన్ని అద్భుతాలను కూడా నేను మీ దృష్టి తెస్తాను. ఏమిటంటే, గురజాడ అప్పారావు 5 కథలు రాశాడు. 5 కథలు. చెప్తారా ఎవరైనా ఏమిటో అని? గురజాడ అప్పారావు కథలు 5 వచ్చినాయా? దిద్దుబాటు, మెటిల్డా, పెద్ద మసీదు, మీ పేరేమిటి, సంస్కర్త హృదయం. ఇవన్నీ కలిపితే ఒక బహుశా 50-60 పేజీలు అవుతాయి. ఈ 5 కథలు కలిపితే 50-60 పేజీలు. కానీ ఆయన అర్ధాయుష్కుడు చనిపోయాడు, 52 సంవత్సరాలు చనిపోయినాడు. చాలా నోట్స్ రాసి పెట్టుకున్నాడు. కనీసం ఒక 90 కథలు రాయడానికి కావాల్సినంత మ్యాటర్ రాసి పెట్టుకున్నాడు. రాసింది మాత్రం ఇవి. ఆయన చాలా వ్యాపకాలు, అనారోగ్యం ఇవన్నీ అన్నమాట. ఈ 5 కథల మీద కనీసము 500 పేజీల విమర్శ వచ్చింది. 5 కథల మీద 500 పేజీల విమర్శ వచ్చింది. నేనే ఎడిట్ చేసా ఒక 250 పేజీల విమర్శ అన్నమాట. కన్యాశుల్క నాటకం ఒక 150 పేజీల నాటకం. కనీసం దాని మీద ఒక 5,000 పుటల విమర్శ వచ్చింది. 5,000 పుటలు. కాళీపట్టు రామారావు గారు యజ్ఞం కథ మీరంతా విన్నారు, పొద్దున కూడా ప్రస్తావన వచ్చింది. అది చాలా ఎపిక్ స్టోరీ అనొచ్చు మనం, ఐతిహాసిక కథ అనొచ్చు మనం దాన్ని. 1964 నాటికి ఆ ఉత్తరాంధ్ర ప్రాంతపు సామాజిక పరిణామాల గురించి రాసిన కథ అది. అది ఒక 35 పేజీల కథ.
దాని మీద కనీసం 600 పుటల విమర్శ వచ్చింది. 600 పుటలు ఒక కథ మీద. తుమ్మేటి రఘుత్తమరెడ్డి గారని పనిపిల్లను కథ రాశాడు. పనిపిల్ల మన దగ్గర పని మనిషి అంటారు. అది ఒక 30 పేజీల కథ. 100 మంది రాశారు దాని మీద విమర్శ. 100 మంది విమర్శకులు రాశారు. కొలకులు ఇన్నాక్ గారి ఊరబావి కథ మీద ఆయన మధ్య నన్ను అడిగాడు, చంద్రశేఖర్ ఆ కథ మీద వచ్చిన విమర్శలంతా నువ్వు సేకరించాలని. నేను చాలా సేకరించాను. సేకరిస్తే కనీసం 300 పేజీలుగా వేషాలు నాకు దొరికాయి దాంట్లో. ఒక్క కథ మీద, ఊరబావి కథ మీద. ఊరబావి సంపుటంలో ఉండే అన్ని కథలు కాదు, ఒక్క కథే. అది కూడా 30 పేజీలు 32 పేజీలు ఉంటుంది. 300 పేజీల విమర్శ నాకు దొరికింది. కన్యాశుల్క నాటకంలో కపిద్ధాకార భూగోళ అని ఒక మాట ఉంది. వాడు గిరీశం అనేవాడు బొక్కాయిస్తుంటాడు, అబద్ధాలు కూడా చెప్తుంటాడు. వాడు చెప్పిన మాట కపిద్ధాకార భూగోళ అని. ఏమిటి ఒక్క మాట? శిష్లా శ్రీనివాస్ అనేటువంటి ఆయన కపిద్ధాకార భూగోళ అని 250 పేజీల పుస్తకం రాశాడు. అలసాని పెద్దన మను చరిత్రలో ఇనుప కచ్చడాల్ అని ఒక మాట వాడాడు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లో పెట్టి మగవాళ్ళు బయటికి పోతూ వాళ్ళ మానాలకి బీగాలు వేసుకొని పోయేవాళ్ళట. ఎంత దరిద్రపు కాలం చూడండి అది. వీడు ఎక్కడన్నా పోయి తిరిగి రావచ్చు, ఎన్ని రోగాలన్నీ అంటించుకొని రావచ్చు, వాళ్ళు మాత్రం చాలా పవిత్రంగా ఇంట్లో కూర్చోవాలి. ఆ ఇనుప కచ్చడాలు అనే మాట మీద తాపి ధర్మారావు ఒక పుస్తకం రాశాడు. మా ప్రజ్ఞా సురేష్ ఇట్లాంటి చాలా ఇంట్రెస్ట్. అలాగే భారతదేశ పతనానికి 11 కారణాలని ఒక మాట ఉంది. వాడు గిరీశం దాంట్లో ది 11 కాజెస్ ఫర్ ది డీజనరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి అంశం మీద పూనా డెక్కన్ కాలేజీలో 2 గంటల సేపు బిగిన లెక్చర్ ఇచ్చారంటాడు. వాడు ఎప్పుడు బిగిన లెక్చర్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఆ 11 కారణాలు ఏమిటి ఎవడికి చెప్పలా. గురజాడ మీద చేసిన పరిశోధనలన్నీ కూడా దాన్ని ప్రస్తావించలేదు. బంగోరే లాంటి గొప్ప పరిశోధకులు కూడా 11 చెప్పలా. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి, అనంతపురం జిల్లా అనేటువంటి ఆయన బళ్ళారి రాఘవ, జార్జి బెర్నాడ్ షాతో గౌరవం పొందినటువంటి నటుడు ఆయన పిలిచి, ఒరే రాఘవ, ఏమిట్రా ఈ భారతదేశ పతనానికి 11 కారణాలు అన్నాడు ఆయన, పెద్ద ఆయన. ఎవడు చెప్పలేరు, నువ్వు ఆలోచించి అన్నాడు. రాఘవ బాగా అధ్యయనం చేసి 1935 ఫిబ్రవరి 16వ తేదీన రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో భారతదేశ పతనానికి 11 కారణాలు అనే అంశం మీద 6 గంటల సేపు ప్రసంగించాడు ఆయన. 6 గంటలు ప్రసంగించాడు. అంటే యువశక్తి వృధా అవుతున్నది అన్నాడు ఆయన. యువశక్తి వృధా అవుతున్నది. ఎప్పుడు 1935లో 2026లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇంకా ఎక్కువ వృధా అవుతుంది యువశక్తి. దరిద్ర పనులకు మళ్ళిస్తున్నారు యువశక్తిని. అలాగే కాలాన్ని వృధా చేస్తున్నాం, వనరులను వృధా చేస్తున్నాం, ఆవేశాలను వృధా చేస్తున్నాం. ఎంత వృధా అవుతుంది మన ఆవేశం ఇప్పుడు దరిద్ర మతాన్ని గురించి, కులాన్ని గురించి ఇట్లా చెప్పుకుంటూ. అంటే ఒక రచయిత, ఒక అన్న ఒక మాటను పట్టుకొని ఒక పెద్ద విమర్శ డెవలప్ అయింది తెలుగులో. విమర్శ ఎదగలేదని ఎట్లా అంటాం మనం? విమర్శ చచ్చిపోయిందన్న ఎట్లా అంటాం మనం? ఐసీయూలో ఉందని ఎట్లా అంటాం మనం? నీ మీద రాయకపోతే విమర్శ చచ్చిపోయిందా? నీ మీద రాయకపోతే ఐసీయూలో ఉందా అని ప్రశ్నించారు త్రిపురనేని మసూరరావు, చేకూరు రామారావు వీళ్ళు. మిత్రులా, ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే తెలుగులో సాహిత్య విమర్శ ఎదగలేదు, చచ్చిపోయింది, ఐసీయూలో ఉందన్న విమర్శలన్నీ తప్పుడు విమర్శలు అని చెప్పడానికే నేను ఈ ఉదాహరిస్తున్నాను అన్నమాట. చేకూరు రామారావు గారు ఒక మాట అన్నారు, అది చదివినిపిస్తాను, వినండి. సాహిత్యం ఎప్పుడు పుట్టిందో సుమారుగా సాహిత్య విమర్శ కూడా అప్పుడే పుట్టి ఉండాలి. సాహిత్యం ఎప్పుడు పుట్టిందో సుమారుగా సాహిత్య విమర్శ కూడా అప్పుడే పుట్టి ఉండాలి అన్నాడు ఆయన. ఆయన ఎంత అధ్యయనం చేస్తే అంత ధైర్యంగా మాట అనగలడు.
చదువుకోకుండా ఆ మాట అనడానికి వీలు కాదు. అందుకని విమర్శకులు చాలా చదువుకోవాలి. కుటుంబరావు గారు అన్నారు, రేపు మళ్ళా మా వాడికి అడ్డం పడతానేమో నేను, రచయిత కన్నా విమర్శకుడు 2 ఆకులు ఎక్కువ చదువుకోవాలన్నాడు పొడవటండి కుటుంబరావు. రచయిత కన్నా విమర్శకుడు ఒక మెట్టు పైన ఉండాలన్నాడు వల్లంపాటి వెంకట సుబ్బయ్య. సాహిత్య విమర్శకుడు గొప్ప పాఠకుడు కావాలన్నాడు చేకూరు రామారావు. గొప్ప పాఠకుడు కనుక ఈ మాట అనగలిగాడు, లేకపోతే అనలేడు. సాహిత్యం మౌఖిక దశలో ఉన్నప్పుడు విమర్శ కూడా మౌఖిక దశలోనే ఉండి ఉంటుంది. నేను ఒక పాట పాడాను, అరే నీ పాట బాగాలేరా అన్నాడు ఒకడు, ఈ పదం బాగాలేదురా అన్నాడు. ఎక్కడ రికార్డు కాల ఇవి. కాబట్టి మౌఖిక సాహిత్యం వస్తున్న రోజుల్లో విమర్శ కూడా మౌఖికంగానే ఉంటుంది. 3వ పాయింట్ ఏమిటంటే ఆయన చెప్పింది, ఆదిమ సమాజం అంటే ఈ వర్గ సమాజం ఏర్పడక ముందన్నమాట. పాలకులు పాలితులు అనే వ్యవస్థ ఏర్పడక ముందుగా. నేను మొన్న ఒక మాట అన్నాను, ఎక్కడ విజయవాడలో, సనాతనం పెద్ద గోలగా ఉంది ఇప్పుడు. గుళ్ళో పూజారులంతా మేము సనాతనం అంటుంటారు. నేను చెప్పాను, దేవుడు సనాతనుడు కాదయ్యా, మీరెట్ట సనాతనులు అవుతారు? ఆదిమ మానవుడు సనాతనుడు. ఏజ్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ దే సనాతని అన్నాను నేను. మానవుడు మధ్యలో దేవుడు సృష్టించాడు. సో మనిషి సీనియర్, దేవుడు జూనియర్ అని చెప్పాను నేను. ఆ జూనియర్ని పట్టుకొని మేము సనాతనులు ఊరేస్తున్నాం. ఈయన ఏమంటున్నారంటే, ఆదిమ సమాజాల్లో బహుశా శ్రోతలందరూ సాహిత్య విమర్శకులే అన్నాడు. నేను పాట పాడుతుంటే మీరందరూ వింటూ ఉంటే మీరందరూ విమర్శకులు అన్నాడు ఆయన. ఇవన్నీ శాస్త్రీయంగా పరిశోధన చేస్తే తప్ప అనలేని మాటలు అన్నమాట. సమాజంలో ఈ విభజనలు, ఈ కులాలు, ఈ మతాలు, ఈ పాలిత వర్గాలు అనే విభజన లేనప్పుడు సాహిత్య సృష్టికర్త, సాహిత్య విమర్శకుడు 2 ఒకడే అయి ఉంటాడన్నాడు కూడా అన్నాడు ఆయన. రచయితే విమర్శకుడు అయి ఉంటాడని చెప్పాడు. ఇవన్నీ కూడా మీకు జీవితం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నమాట. ఎప్పుడన్నాడు ఈ మాట ఆయన? 1979లో తెలుగు సాహిత్య విమర్శలో ఆధునిక ధోరణులు అని పెద్ద వ్యాసం రాశాడు ఆయన 1979లో. అందులో అన్న మాటలు ఇవి. కాబట్టి సాహిత్య విమర్శ అనేటువంటిది ఒక శుభముహూర్తం చూసుకొని పుట్టిన ప్రక్రియ కాదు. అసలు సాహిత్యమే, కళలు కూడా అట్లా పుట్టలేదు. ఆదికవి నన్నయ్య అంట, ఎవడు చూపించినాడయ్యా? నన్నయ్యకి ముందు కవిత్వం లేదా? ఆదికవి వాల్మీకి అంటాం, ఆయన ముందు లేదా? మానవ జాతి ఎప్పుడు పుట్టిందో, మానవుడు ఎప్పుడైతే ఉత్పత్తి అయ్యాడో అప్పుడే కళలు కూడా పుట్టాయి అని సైన్స్ చెప్తోంది మనకి. అట్టకుండా ఏదో అద్భుతాలు అన్నట్టుగా వాల్మీకి నోట్లోంచి మొట్టమొదటిసారిగా మానుషాద ప్రతిష్టాంతవహ అని ఏర్పడింది అని చెప్తారు. వాల్మీకి ముందు మానవులు లేరా? వాళ్ళు ఏం మాట్లాడుకోవాలి, పాటలు లేవా వాళ్ళకి? అప్పుడు అంటే ఆదిమ సమాజంలోనే కవిత్వము ఉంది, విమర్శ ఉంది అన్నది మన పాయింట్ అన్నమాట. ఈ పరిణామ క్రమంలో మనం ఇవాళ 21వ శతాబ్దంలో నిలబడి విమర్శ రాస్తూ ఉన్నాం. సాహిత్య విమర్శ అనేది ఒక ప్రక్రియగా, ఒక జానర్గా ఆధునికం, ప్రాచీనం కాదు. సాహిత్య విమర్శ ఏ భాషలోనైనా ఒక ప్రక్రియగా, ఇట్ ఈస్ నాట్ అన్ ఓల్డ్ వన్, ఇట్ ఈస్ ఎ మోడర్న్ వన్. నవలలాగా, కథలాగా సాహిత్య విమర్శ కూడా ఆధునిక ప్రక్రియ. వచన ప్రక్రియ ఆధునిక కాలంలో, ముఖ్యంగా మనకు వలస పాలన కాలంలో అచ్చు యంత్రం వచ్చింది, తర్వాత పేపర్ వచ్చింది, పత్రికలు వచ్చాయి. ఇవి రావడంతో ప్రాచీన కాలంలో ఒక కావ్యంలో
కథ కవిత్వం కలిసి ఉన్నాయి. మహాభారతంలో కథ ఉంది, కవిత్వం ఉంది, మను చరిత్రలో ఉంది. చేమకూర వెంకట కవి విజయ విలాసంలో కూడా కథ కవిత్వం కలిసి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ అత్యంతరము పేపరు ఇవి వచ్చాయో కవిత్వం నుంచి కథ విడిపోయింది. కథ కథానికగా నవలగా వచ్చేసింది, కవిత్వం ఖండకావ్యంగా పోయింది. ఈ పరిణామ క్రమంలో కవిత్వం నుంచి వచనం కూడా విడిపడింది అన్నమాట. ఆ వచనమే విమర్శగా రూపాంతరం చెందింది. ఈ పాయింట్ మీకు బాగా అర్థం కావాలి మిత్రుల. మళ్ళా చెప్పనా, ప్రాచీన కాలంలో ఒక కావ్యంలో కవిత్వము, కథ, వచనం కలిసి ఉన్నాయి. వలస పాలన కాలంలో అంటే బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ విద్య, వాళ్ళ పరిపాలన మనకు అర్థమైన తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థలో మనకు అత్యంతరం వచ్చింది, పత్రిక వచ్చింది, కాగితం వచ్చింది. వీటి పరిణామ ప్రభావం వల్ల మహాకావ్యంలో నుంచి కవిత్వము, కథ విడిపోయాయి. కవిత్వం ఖండకావ్యంగా మిగిలిపోయింది, కథ కథానిక నవల అయింది. అక్కడ గద్య ఉండేది, ఆ గద్య వచనంగా వచ్చేసింది అన్నమాట. వస్తాయి, అది వచ్చి ఇక్కడ ఇండిపెండెంట్ ఫామ్ అయిపోయింది అన్నమాట. అక్కడి నుంచి మనకు విమర్శ పుట్టింది. ఇది విమర్శ పుట్టుకు మూల ఆధునిక కాలంలో. అయితే నేను ఇందాక చెప్పాను, ప్రాచీన కాలంలో విమర్శ లేదంటే ఆదిమ కాలంలోనే ఉందని చెప్పాడు చేకూర రామారావు. కవిత్వం ఎప్పుడు పుట్టిందో విమర్శ కూడా అప్పుడే పుట్టిందన్నాడు. అది మౌఖిక సాహిత్యం వదిలేస్తే మనకు చాలా విశాలమైనటువంటి లిఖిత సాహిత్యం ఉంది. నన్నయ్య భారతం మొదలుకొని గోపీనాథ్ వెంకట కవి రామాయణం దాకా 1860 దాకా ఉంది ప్రాచీన సాహిత్యం. ఈ 8.5 దశాబ్దాల్లో విమర్శ లేదా అంటే ఉన్నది. తాపి ధర్మారావు ఒక మాట అన్నాడు, ఏమిటంటే నేను చదువుతాను, మీరు వినండి, అది కొంచెం చిన్న పేరాలాగా ఉంటుంది. అది మన కవులలో చాలా మంచి నేర్పు గలవారు, సూక్ష్మమైన బుద్ధి గలవారు, మంచి విమర్శన శక్తి గలవారు ఉన్నారు అంటే హాస్యాస్పదంగా కనిపించవచ్చు. కొందరు నమ్మకపోవచ్చు, కానీ ఈ మాట నిజం. ఆది కాలంలో విమర్శ అనేది ఒక ప్రత్యేక కళగా ఉండకపోయినా వాళ్ళకి సాధారణంగా ఉండే విమర్శనంతా ఉన్నది. ఏమైనా వాళ్ళకి విమర్శన శక్తి అపారంగా ఉండేదని మాత్రం మనం ఒప్పుకోక తప్పదు అన్నాడు తాపి ధర్మారావు కొత్తపాళి అనేటువంటి గ్రంథంలో. అంటే ప్రాచీన కవులకు కూడా ఒక విమర్శ శాస్త్రము ఉన్నది అని చెప్పాడన్నమాట. ఏమిటా ప్రాచీన కాలంలో ఉన్నట్టు విమర్శ ఏమిటంటే, ప్రాచీన కావ్యాలకి అవతారికలను ఉంటాయి. కావ్య అవతారికలు అంటారు వాటిని. అంటే ప్రధానమైన కథలోకి వెళ్ళడానికి ముందుగా ఒక 50, 60, 70 పద్యాలు ఉంటాయి. వాళ్ళ దేవుళ్ళని ప్రార్థిస్తారు, కవులు ప్రార్థిస్తారు. తర్వాత ఆ కావ్యాన్ని ఎవడికి అంకితం ఇచ్చి ఉంటాడు, ఆ రాజు అంకితం తీసుకున్నవాడు జీవితాన్ని రాసి ఉంటాడు, కవి తన జీవితాన్ని తాను చెప్పుకుంటే ఇవంతా కలిపి అవతారిక అంటారు దాన్ని. ఈ అవతారికలలో కవిత్వాన్ని గురించి కూడా కొన్ని పద్యాలు చెప్పారు. రాజుల ఆస్థానాల్లో పండితులు ఉండేవాళ్ళు, అలంకార శాస్త్రాలు చదివిన వాళ్ళు, వ్యాకరణ శాస్త్రాలు చదివిన వాళ్ళు, పురాణాలు చదువుకున్న వాళ్ళు, తత్వశాస్త్రాలు చదువుకున్న అంతా ఉన్నారు దాంట్లో. ఏం పని వాళ్ళందరికీ అక్కడ? వైయాకరణులకు, అలంకారికులకు, తర్వాత తాత్వికులకు, పౌరాణికులకు ఏం పని అక్కడ? రాజాస్థానాలు అంటే
ఎవడో ఒక సన్యాసి ఒక కావ్యం రాసుకొస్తాడు. అయ్యా మహారాజా నేను ఈ కావ్యం రాశాను, నీకు అంకితిస్తాను అంటాడు. ఒరే పండితులారు ఈ కావ్యం చదవండిరా అంటారు. చదివి వైయాకరణుడు దీంట్లో వ్యాకరణం ఉందా లేదా చెప్తాడు. ఆలంకారికుడు ఇది అలంకార శాస్త్రం ప్రకారం ఉందా లేదా చెప్తాడు. తాత్వికుడు ఇందులో విశిష్టాద్వైతమా అద్వైతమా అని చెప్తాడు. పౌరాణికుడు ఇందులో ఏ పురాణ కథ తీసుకొని చెప్తాడు. వాళ్ళంతా విమర్శకులే. అయితే వాళ్ళు మనలాగా పేపర్ పెట్టి రాసి వ్యాసం రాసి ప్రచురించలే, అభిప్రాయాలు నోటితో చెప్పేవాళ్ళు అనమాట. చర్చ జరిగేది. ఇది ప్రాచీన కాలంలో ఉన్న విమర్శ స్వరూపం అన్నమాట. విమర్శ లేకపోలేదు, ఉన్నది. అయితే ఒక ప్రత్యేక ప్రక్రియగా మాత్రం అది కాలేదు. కొన్ని ఉదాహరణలు ఇస్తాను మీకు నేను. ఆ అవతారికల్లో ఒక 2 విషయాలు ఉంటాయి. ఏమిటంటే సుకవి స్థుతి, సుకవి స్థుతి, కుకవి నింద. మంచి కవుల యొక్క ప్రశంస ఉంది, చెడ్డ కవుల మీద విమర్శ ఉంది. ఇందులో మనకు చక్కగా సాహిత్యాన్ని గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలుస్తాయి. ఇప్పుడు నన్నయ్య గారి పద్యం ఒకటి మనకి, సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలునాన్ ఇతరులు అక్షరమ్యతను ఆదరింప నానా రుచిరార్థ సూక్తిని నన్నయ్య భట్టు మహాభారత సంహిత రచన బంధుడయ్యే జగతి తంబుగన్ అనే పద్యం ఉంది. ఇది ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శలో మొదటి పద్యం. అంటే కవి తన సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో పాఠకుడు సూచనలు ఇస్తున్నాడు. మరి అబ్బాయిలు మీరు జాగ్రత్త చదువుకోండి, నేనే తమాషా కవి కాదు, నేను చాలా సీరియస్ పోయిట్ని. నా కవిత్వం నీకు అర్థం కావాలంటే లోనార ఎవలను అంటాడు. చాలా లోతుగా చదవాలరా దీన్ని అంటాడు. చదివితే అందులో నా ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటే ఏమిటో తెలుస్తుంది నీకు. ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటే ఏమిటి? కథ నేను చెప్పుకుంటూ పోతుంటాను, చదువుకోవడానికి హాయిగా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు, పాఠకుడు ఏమి శ్రమ చేయక్కర్లేదు. కానీ అక్కడక్కడ ఆగి ఒరే కవి ఇక్కడ ఈ మాట ఎందుకన్నాడు అని ఆలోచిస్తే చాలా పెద్ద అర్థాలు ఉంటాయి దాంట్లో అని చెప్పాడు అన్నమాట. ఈ పెద్ద అర్థాలు తెలుసుకోవాలంటే మీరు లోతుగా చదవాలి. లోతుగా చదవలేని వాళ్ళకి నా పద్యంలో అక్షరరమ్యత ఉంటుంది. పద్యం అందంగా రాస్తాను నేను. దారుని రాజ్య సంపద మదమ్మన కోమల కృష్ణ చూసి రంభోరు నిజోరు దేశమున అని రాస్తాను. చదువుకొని చదువుతుంది మీరు. అక్షరరమ్యత చదువుకొని పోండి మీరు. ఈ 2 కాకుండా నానా రుచిరార్థ సూక్తి, నా భారతంలో సూక్తులు ఉన్నాయి, మీ జీవిత సందర్భాలకు పనికొచ్చే సూక్తులు ఉన్నాయి. ఆ సూక్తులు బాగా పనికొస్తాయి మీకు. అంటే హౌ టు అండర్స్టాండ్ నన్నయ్య అనడానికి ఆయనే మనకు క్లూ ఇచ్చాడనమాట. తిక్కన గారు ఒక అందమైన నాకు చాలా ఇష్టమైన పద్యం చెప్తాను చూడండి. మా బ్రహ్మానందం ఉండే 2 రోజుల్లో మా కొలిగ్ ఆయన ఒక కంద పద్యం రాశాడు. ఒక రోజు, చంద్ర నీకు ఒక కంద పద్యం వినిపిస్తాను రా అన్నాడు. పోతే చదివినాడు. చదివిన గమ్మునే ఉన్నా. ఆయన వెంటనే ఆయన ఆకాశానికి ఎత్తేస్తాను అనుకున్నాడు. నేనేం చెప్పలే, గమనం కూర్చుని. ఎట్టుంది పద్యం చంద్ర అన్నాడు. పర్వాలేదబ్బా అంటే. తిక్కన నా ముందు పనికి వస్తాడా అన్నాడు ఆయన. తిక్కన నా ముందు నిలుస్తాడా అన్నాడు ఆయన. నిలవడంటే ఎందుకంటే 10 పద్యమే కాదు కదా, ఇది ముందు ఎట్లా నిలబడతాడంటే నేను ఏమయ్యా నువ్వు అట్లా అంటావని. ఏం లేకపోతే ఏందా నువ్వేంది తిక్కనతో పోల్చుకుంటావని అని తిట్టి తినారు. ఆ తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో ఒక పద్యం చెప్పాడు. అంటే ఈ పద్యం నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు వినండి. ఆయన ప్రాచీన కవులే విమర్శకుని అవసరాన్ని గుర్తించారు అని చెప్పడానికి నేను ఈ పద్యం చెప్తున్నా. నువ్వెవడయ్యా నన్ను విమర్శించడానికి అనలా వాళ్ళు, చచ్చిపోయింది అనలా, కుళ్ళిపోయింది అనలా వాళ్ళు. తిక్కన పద్యం వినని చెప్తాను నేను. ఎట్టి కవికైన, ఈ పద్యం నేను ఒకసారి చదివితే అర్థంగా ఉంటే చెప్పండి, మళ్ళా చదువుతాను నేను. ఎట్టి కవికైన తన కృతి ఇంపు పెంపజాలు. ఎట్టి కవికైన తన కృతి కావ్యము ఇంపు పెంపజాలు. కావున కావ్యము సరసులైన కవుల చెవులకు ఎక్కిన గాని, కావ్యము సరసులైన కవుల చెవులకు ఎక్కిన గాని నమ్మడు ఎందు పరిణిత గలుగు కవీశ్వరుడు అన్నాడు. పరిణతి గలుగు కవీశ్వరుడు, మెచ్యూర్డ్ పోయిట్, పరిపక్వ చెందినటువంటి కవి.
ఒక శతకమో లేకపోతే 10 పద్యాలు రాసేసి నా ముందు తిక్కని పనికొస్తాడా, నన్నయ్య పనికొస్తాడు అనుకునేవాడు కాదు. ఒక కావ్యం రాసిన కవి వాడు పరిణత కవి. ఆ పరిణత కలిగినటువంటి కవికి ఎవరికైనా సరే ఆయన ఏం చెప్పాడంటే మొదట్లో, ఎవరికైనా సరే వాడు రాసిన కవిత్వం వాడికి చాలా బాగుంది అనిపిస్తుందంట. నేను చాలా బాగా కంద పద్యం రాశాను, చాలా బాగా శేష పద్యం రాశాను అనుకుంటాడట. కానీ అది ఆత్మోత్కర్ష. అది కానీ పరిణిత కలిగిన కవిశ్వరుడు, మెచ్యూర్డ్ పోయిట్ ఎట్లా ఉంటాడంటే, నన్నయ్య లాంటి కవి విమర్శకుడు ఎవడన్నా ఒక చదివరే, నన్నయ్య నీ పద్యం బాగుందిరా, నువ్వు కథ బాగా చెప్పావరా అంటే అప్పుడు అతనికి సంతోషం కలుగుతుందంట. అర్థమైందమ్మా ఈ పద్యం భావము? మెచ్యూర్డ్ పరిణతి చెందినటువంటి రచయితలకి ఇంకొక పాఠకుడు, ఇంకొక విమర్శకుడు మెచ్చుకొని, ఒరే నాయన నీ కథ బాగుంది, లేకపోతే ఇదిగో ఈ లోపాలు ఉన్నాయి, ఈ గుణాలు ఉన్నాయి అని చెబితే అప్పుడు అతను సంతోషిస్తాడట. అంతేగాని నేను రాసుకొని మా గురువుగారు తుమ్మపొడి మన తిమ్మాదుల కోదండరావు గారు నేనే తుమ్మాలి, నేనే శతాయుష్మ అనుభవం అనుకోవాలని అనేవాడు ఆయన. ఏదన్నా ప్రశ్న వేసేవాడు, సమాధానం చెప్పకపోతే నేనే తుమ్మి నేనే శతాయుష్మ అనుభవం అనుకుంటాను లేవయ్య అని ఆయన సమాధానం చెప్పేవాడు అన్నమాట. ఇది ఇప్పటి కవులు, రచయితలు, నవల రచయితలు, నాటక రచయితలు అందరూ కూడా ఈ పద్యం చదువుకోవాలి. ఎక్కడ సభ జరుగుతుంటే అక్కడ మనం ఈ పద్యాన్ని వేలాడదీయాలి. మా మిత్రుడికి ఒకడికి ఏదో ఒక నవల ఆవిష్కరణ సభ జరిగింది లలిత కళా పరిషత్తులో. దాంట్లో మాట్లాడుతూ నవల బాగుంది, వస్తువు చాలా బాగుంది, కానీ శిల్ప పరిణతి లేదు అన్న. అప్పుడు ఇంకొక పక్కన కూర్చున్న అక్కడ మిత్రుడు వేసి, నవల రాస్తే తెలుస్తున్నాయా అన్నాడు ఆయన. నేనన్నా విమర్శ కూడా రాస్తేనే తెలుస్తుందంటే, ఏదైనా పని చేస్తేనే కదా పని తెలిసేది. కాబట్టి కవిత్వము ప్రాచీన కాలంలోనే తిక్కన్ లాంటి మహాకవి 15 పర్వాలు భారతం రాసిన వాడు, నా కవిత్వం నాకు బాగానే ఉండొచ్చును కానీ ఇంకొక విమర్శకుడు మెచ్చుకోవాలన్నాడు. ఇది వాళ్ళ ఆమోదించారు విమర్శకుడు అవసరాన్ని వాళ్ళు అన్నమాట. అందులో ఈ రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఎక్కడెక్కడ ఎవరు కవులు ఉన్నారో ఇవన్నీ కనుక మనం చూసుకుంటూ పోయామంటే, ఏమైనా నీ క్లాస్ టైం అవుతుందా? వాళ్ళు ప్రార్థన చేశారు, ఒరే నాయన నేను కావ్యం రాశాను, నాకేం తెలియదు, మళ్ళా నాకు వ్యాకరణం తెలియదు, అలంకారం తెలియదు, ఛందస్సు తెలియదు, కానీ కావ్యం రాశాను అనేది. తప్పులుంటే తప్పులు చెప్పండి, ఒప్పులుంటే ఒప్పులు చెప్పండి, ఒప్పును తప్పుగా మాత్రం చెప్పొద్దని సరే, ఒప్పును తప్పుగా చెప్పకండి అని అన్నమాట. ఇలాగ చాలామంది ప్రార్థన చేశారు. ఈ దుర్మార్గమైన వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళని కుక్కలతో పోల్చారు. కుక్కలకి ఏం తెలుసాయా, కుండలు పెట్టుంటే దొల్లిస్తాయి, అవి పేర్చడం వాడికి తెలియదు కదా. ఈ కుక్కవులు అలాంటి వాళ్ళని కూడా తిట్టారు. ఈగలతో పోల్చారు, ఈగలు పోయి ఎక్కడ మురికుంటే ఆడు వాళ్తాయి, ఈ పనికిమాలి విమర్శకులంతా ఈగలు లాంటి వాళ్ళని తిట్టారన్నమాట. ఇన్ని తిట్లు తిట్టుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ మధ్య ఆ రోజుల్లో చాలా పెద్ద సంఘర్షణ జరిగి ఉండాలి సాహిత్యానికి సంబంధించి. ఒకడు రాసిన దాన్ని ఇంకోటి ఒప్పుకోకపోవడం, వీడు రాసిన దాన్ని వాడు దొంగ వ్యాఖ్యానం, పనికిమాలిన వ్యాఖ్యానం చేయటం, ఇట్లా చూసినప్పుడు ప్రాచీన కాలంలో తాపి ధర్మారావు గారు చెప్పినట్టుగా వాళ్ళు చాలా విమర్శ ఉంది వాళ్ళల్లో. శంకుశాల నృసింహ కవి, నన్ను చోళుడు, పింగళి సూరన్న, ఇలాంటి వాళ్ళు కవిత్వాన్ని గురించి చాలా పద్యాలు చెప్పారు ఆ రోజుల్లో. శబ్ద సంస్కారం ఎచ్చటను జరగనీక, పదమైత్రి అర్థ సంపదల బదల అని పింగళి సూరన్న ప్రభాతి ప్రద్యుమ్నుడు చెప్పాడన్నమాట. శబ్ద సంస్కారం ఉండాలి అన్నాడు. కవిత్వంలో శబ్దము సంస్కారవంతంగా ఉండాలన్నాడు. నోటికొచ్చింది రాయిద్దన్నాడు ఆయన. నన్నయ్య ఆయన వర్ణ వ్యవస్థను భుజాన వేసుకొని మోసాడు. మనం ఒప్పుకోం ఇవాళ దాన్ని, మనకు అక్కర్లేదు ఆ వర్ణ వ్యవస్థ. కానీ అతనికి శబ్దశాసనుడు అని బిరుదు ఉండేది. శబ్దశాసనుడు అంటే శబ్దాన్ని శాసించేవాడని. ఏమిటి అహంకారము అంటే, ఆయన ఎక్కడ ఏ స్థలంలో ఏ సందర్భంలో ఏ మాట వాడాలో ఆ మాటే వాడతాడు.
ఏ పదాన్ని వాడాలో ఆ పదమే వాడతాడు ఆయన, ఇంకొక పదం వాడాడు. ఒక్క ఉదాహరణ ఇస్తాను నేను. నవ్వు అనే మాట ఉంది కదా, నవ్వు, లాఫ్. సాధారణంగా ఎవరమ్మా ఆశారా నవ్వాడు అనుకోండి, నవ్వాను అంటాడు ఆయన, నవ్వి అంటాడు. మామూలుగా మా మిత్రులు ఎవరైనా నవ్వితే నవ్వి అంటాడు. ఎగతాళిగా నవ్వాడు అనుకోండి, నగి అంటాడు, నగి అంటాడు. అర్థం ఒకటే. నగి అనేది ఎందుకు తేలిపింది, తేల్చి చెప్పాడనమాట. ఆ ద్విత్తాక్షరాన్ని ఒక అక్షరంగా మార్చేశాడు. ఇంద్రుడికి గరుత్మంతుడికి యుద్ధం జరుగుతుంది. ఇంద్రుడికి గరుత్మంతుడికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇంద్రుడు పోరాటం చేసి ఇంక వీలు కాక వాడు వజ్రాయుధాన్ని విసిరేస్తాడు గరుత్మంతుడి మీదకి. ఆ వజ్రాయుధం ఈ గరుత్మంతుడు తగిలి వెంటనే తిరిగిపోయేది ఇంద్రుడికే తగులుతుంది అనమాట. తగిలినప్పుడు గరుత్మంతుడు నగి అంటాడు. అంటే ఒరే ఇంద్ర, నా ముందు నువ్వెంతరా అని ఎగతాళి చేసినట్టు అనమాట. అది నగి. మామూలుగా నవ్వి అంటాడు. శబ్ద శాస్త్రత్వం అంటే అది. మనము మన కవిత్వం చదివేటప్పుడు, మన కవిత్వం మీద విమర్శ రాసేటప్పుడు ఈ కవికి శబ్ద సంస్కారం ఉన్నదా అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ పదమైనా వేయాల్సిన ఇంకొక పదం లేదా? పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకొని అజ్ఞాతవాసంలోకి వెళ్తున్నారు. ద్రౌపది నడిచి అలసిపోయింది. తిక్కన వర్ణం చేశాడు. డప్పి జనించే వేడుల పుటంబులు పొక్కతొడంగి, గోళ్లలో చిప్పిల జొచ్చే నెత్తురుడు. దప్పికవుతూ ఉంది, గోళ్ళు చిట్లిపోయి పొట్టలు పగిలిపోయి రక్తం కారుతూ ఉంది, గోళ్ళలో రక్తం వస్తుంది. నేను ఇంక నడవలేని పడుకుందంట ఆమె. ఆ తెలుగు పదాల తెలుగుతనానికి ప్రతీక మనకు తిక్కన. దాన్ని గుర్తించారు మన విమర్శకులంతా. కాబట్టి మన సాహిత్య విమర్శకులు మనం ఒక కావ్యం మీద విమర్శ రాసేటప్పుడు ఈ కవికి శబ్ద సంస్కారము, శబ్ద జ్ఞానం ఉన్నదా లేదా అని చూడాలన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా. మనం మరో క్లాసులో కూడా వెళ్ళాలి కాబట్టి 3:42 అయింది. వాళ్ళు కవిత్వంలో భాష ఎట్లా ఉండాలో ఆలోచించారు ప్రాచీన కవులు. ఆ రోజుల్లో